యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. దేవుడిని స్తుతించడం కోసం మన పెదవులు విప్పడం కూడా ఒక తన కృప చేత దేవుడిచ్చేదే. అందుకే స్వేచ్ఛార్పణలను నువ్వు రోజు ఘనత మహిమ నువ్వు దేవుడికి అర్పించాలి. దావీదు వృద్ధాప్యంలో కూడా అతని శ్వాస, అతని ధ్యాస, అతని ధ్యానం ఒకటే, అది దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో, ఈరోజు నీ మాటల్లో, ఈరోజు నీ క్రియల్లో ఎవరున్నారు? దేవుడు నీకు మంచి చేసినప్పుడు దేవుడు నాకు చేశాడా లేడా? దేవుడు నీకు గొప్ప కార్యము చేసినప్పుడు ఆ కార్యము దేవుడు చేశాడా లేదా అనే మాట నీకు నోటి నుంచి వస్తుందా లేదా? చూసుకో ఒక్కసారి. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, నీకు ఇబ్బందులు పాలైనప్పుడు, ఇబ్బందికరంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు కావాలి, దేవుడి క్రియలు కావాలి, దేవుడి ఆలోచనలు కావాలి నీకు. ఎప్పుడైతే ఇవన్నిటి నుంచి దూరం అయిపోయావో, దేవుడి మహాకృప చేత బయటపడిపోయావో, అప్పుడు నువ్వు స్వేచ్ఛార్పణలు అంగీకరించే ఆలోచన నీకు ఉండదు. ఎందుకు ఉండదంటే లోకం దగ్గరికి అయిపోతావు, మళ్ళా లోకంలో కలిసిపోతావు, లోక ఆలోచనలోకి వెళ్ళిపోతావు. అందుకే అంటూ ఉన్నాడు, నీ నోటిలో ప్రతిసారి దేవుడి స్వేచ్ఛార్పణలు ఉండాలి.